ఇక విద్యార్థులకు ఉపయోగపడే విషయం తెలియజేయమని వేదిక మీద ఉన్న పెద్దల యొక్క అభ్యర్థన మేరకు పెద్దలు శ్రీ చంద్రశేఖర్ కల్కూర గారు కర్నూలు జిల్లాలోని ఇండస్ట్రీస్ గురించి ఒక 2 నిమిషాలు మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చేస్తారు. చాలా జాగ్రత్తగా సందగా వినండి, మీకు ఉపయోగపడే విషయాలు ఇవన్నీ కూడా. రెండోసారి ఇచ్చినారు. వెంకటరెడ్డి గారు చెప్పిన విషయాలతో నేను ఖచ్చితంగా వినియోగిస్తాను. గోదావరి బనకచర్ల 450 కిలోమీటర్లు కలుపుతానంటున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా సంతోషం. ఎందుకంటే గోదావరి నదిలో 3000 టీఎంసీఎఫ్టీ నీళ్లు సముద్ర పాలవుతుంది. అందులో ఒక 200 టీఎంసీఎఫ్టీ నీళ్ళు ఇక్కడ వస్తాయి. మనకేం ఇబ్బంది లేదు. అది కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యవహారం. మేము చాలా కాలం నుండి అడుగుతున్నాం. ఆయన చెప్పిన ఆస్పరిత ప్రాంతానికి పోవడానికి నీళ్లు ఒక 80 కోట్ల రూపాయలతో వేదవతి ప్రాజెక్ట్ ఆలూరులో 4 టీఎంసీఎఫ్టీల నీళ్లు. టీఎంసీఎఫ్టీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, శతకోటి కనపడదు. 1 టీఎంసీఎఫ్టీ నీళ్లు ఉంటే 10,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది 2 పంటలకి. అటువంటిది 4 టీఎంసీఎఫ్టీ జమ అయితే 40,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది. కేవలం 80 కోట్ల రూపాయల ఖర్చు. దాన్ని అడుగుతున్నాం. అలాగే గుంట్రావుల ఇక్కడ సొంకేసుల అవతల అక్కడ 20 టీఎంసీఎఫ్టీల నీళ్లు తుంగభద్ర నుండి ప్రతి సంవత్సరం 50 నుండి 100 టీఎంసీఎఫ్టీ నీళ్లు సముద్రానికి పోతూ ఉంది. మనం ఇవ్వాల్సింది కృష్ణా బేసిన్కి 36 టీఎంసీఎఫ్టీ. 36 టీఎంసీఎఫ్టీ నీళ్లు తుంగభద్ర నుండి కృష్ణా బేసిన్కి ఇవ్వాలి. కానీ 50 నుండి 100 టీఎంసీఎఫ్టీ ప్రతి సంవత్సరం పోతూ ఉంది. ఆ నీళ్లలో ఒక 20 టీఎంసీఎఫ్టీ ఇక్కడ జమ చేస్తే కేసీ కెనాల్లో 365 రోజులు పారుతుంది. బనకచర్ల వరకు పోవాల్సిన అవసరం ఉండదు. దాన్ని చేస్తే ఎంతో లాభం ఉంటుంది. దాన్ని చేయాలి. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు ఇండస్ట్రీస్ పరిశ్రమల గురించి 2 మాటలు చెప్పండి అన్నారు. చాలా 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 ముందు వెళ్ళిన జిల్లా మనది. అప్పటికి బళ్ళారి జిల్లాలో ఉన్న 1953 నుండి మన జిల్లాలో ఆదోని సెకండ్ బాంబే అన్నారు. 1901లో పోషక్ వనస్పతి డాల్డా అనేవాళ్ళు. ఆ పరిశ్రమాన్ని టీజీ లక్ష్మీ శెట్టి గారు, టీజీ వెంకటేశ్వర గారి తాత స్థాపించారు. ఆ తర్వాత రాయలసీమ స్పిన్నింగ్ మిల్స్, కొటారి స్పిన్నింగ్ మిల్స్, ఏటీఆర్, అలోక్చంద్ తోమదాస్ రణచోడదాస్ బొంబాయి నుండి వచ్చి ఆదోనిలో ఆయిల్ మిల్లు, ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. ఆదోని మార్కెట్ ఏపీఎంసీ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ రెగ్యులేటెడ్ మార్కెట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. అక్కడికి ఎన్నో ఊర్ల నుండి సరుకులు వచ్చేవి. అటువంటి మార్కెట్ ఉండేది. ఈరోజు చాలా తగ్గిపోయింది. కర్నూలులో పేపర్ మిల్ మూతపడింది. కానీ టీజీ వెంకటేష్ గారికి కొన్ని ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఒక 4-5 ఫ్యాక్టరీలు. అది బందిపర్ల, అంటే కర్నూలు జిల్లానే. తుంగభద్ర నదికి అవతల అది కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. అవి నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఓర్వకల్ రిలయన్స్ వాళ్ళది 80, రిలయన్స్ వాళ్ళకి 80 ఎకరాల స్థలం కదా, 80 ఎకరాల స్థలం ఇచ్చారు. వాళ్ళ ఫ్యాక్టరీ వస్తుందని మన ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు ఈ మధ్య చెప్పారు. అలాగే అక్కడ 1000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవుతుంది. హైదరాబాద్, శంషాబాద్, మరి బెంగళూరు
2 అంతర్జాతీయ విమానాశ్రయాలను ఉపయోగించుకొని నేషనల్ హైవే 44 దీన్ని సదుపయోగం చేస్తూ దీన్ని లాభం పొందుతూ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఈ జిల్లాలో కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది పాలసీ మేకర్స్ ప్రతి ఒక్కరూ తాంత్రిక జ్ఞానులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ప్రతి సంవత్సరం రోడ్ల మీద వేస్తున్న ఆలూరు ఆస్పరి టొమాటో పండ్లను ఏం చేయవచ్చు? ఉల్లిగడ్డలు, మన ఉల్లిగడ్డలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాకు పోతున్నాయి. అవి కూడా ఒకసారి ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినప్పుడు రైతులను ఎట్లా బతికించాలి, దాంట్లో నుంచి పరిశ్రమలు ఏది తయారు చేయవచ్చు అనే విషయాన్ని మన సిద్ధాంతకర్తలు ఆలోచించాలి. ఈ విషయాన్ని గురించి చాలా విషయాలు నేను ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి నుండి కింది వరకు చెప్పాను. ఒక మాట పొడవైతుంది. గుంటకల్ నుండి ప్రతిరోజు ఈ దేశం మొత్తం ట్రైన్లు పోతుంటాయి. కల్కట్టా, బొంబాయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అన్ని ఊళ్ళకి 24 గంటల్లో పోతుంది. ఈ ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, గుంటకలకి 100 కిలోమీటర్ల 50-60 కిలోమీటర్ల దూరం. టొమాటో సీజన్లో ప్రత్యేకమైన బోగలు ఏర్పాటు చేసి ఆ టొమాటో పంట రావడానికి ఒక 2 నెలల ముందు ఆలోచించాలి. రైలుకి ఒక్కొక్క రైలుకి 1-2 బోగలు కలిపి ప్రత్యేకమైన బోగలు తయారు చేయాలి. రైల్వేలతో సంప్రదించాలి. ఇది కొంచెం ప్రణాళిక ఏర్పాటు చేయాలి. నంద్యాల నుండి పాలు గోవాకు పోతుంది, చిత్తూరు నుండి పాలు బెంగళూరు పోతుంది. దానికి ఏర్పాట్లు ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు మన టొమాటో, మన ఉల్లిగడ్డలు దేశంలోని ముఖ్య పట్టణాల నగరాలకి, బొంబాయి, కల్కట్టా, ఢిల్లీ, మద్రాస్కి ఎందుకు పోకూడదు? ఆస్పర్లో రోడ్డు మీద టొమాటో పడినప్పుడు బొంబాయిలో 20 రూపాయలు కిలో ఉంటుంది, ఢిల్లీలో 25 రూపాయలు ఉంటుంది, కలకత్తాలో 30 రూపాయలు ఉంటుంది. దాన్ని అక్కడ రవాణించడానికి ముందు కొంచెం ఆలోచించాలి. ఇది ఈరోజు కాకపోతే రేపైనా అవుతుందని ఆశిస్తూ మరోసారి ఇక్కడ మీ క్షమాపడకపోతూ జై హింద్, వందే మాతరం. రైతుల సమస్యలను వాటికి పరిష్కారాలు కూడా సూచించారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం సార్ మనం మేధావుల ప్రభుత్వం నుంచి. తర్వాత చివరిగా ఇక విద్యార్థుల నుంచి స్పందనను చూద్దామనేసి సార్ రిజిస్టర్ సారు, ప్రిన్సిపల్ మేడం మరియు వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నారు. కాబట్టి ఒక్కొక్క కళాశాల నుంచి ఒక్క నిమిషం సేపు మాత్రమే ఈనాటి కార్యక్రమం గురించి కానీ, లేకపోతే కర్నూలు జిల్లా గురించి కానీ, స్వాతంత్ర సమృద్ధి గురించి కానీ మాట్లాడండి. ఫస్ట్ ఐ ఇన్వైట్ పి రేణేశ్వర రెడ్డి, 3rd year 5th semester జువాలజీ to speak on this occasion. You have time. A very warm and pleasant good morning to honorable members on the dais, to lecturers and to students of the dais. I am K. Gargei from 2nd year BA Political Science, KVR Government Degree College, Kannur. Today I am in front of you to give a small speech about the freedom struggle in Kannur district. First of all, I'll start with an example that a tree will grow from a seed. After the tree grows, everyone will forget about that seed. They will all going to praise about the branches, of the flowers, of the fruits, how they are. But nobody are going to recognize and remember about the seed from where the tree had actually grown. Just like that situation, we are also in that situation that we have actually forgotten the roots, the seed, where the first fight for independence is actually sown. The first step, the first sacrifice, the first bloodshed for the freedom struggle for India has actually started in the place where we are now, the gateway of Rayalaseema, once Kanganavolu and the present Kannur. So we are in that place, we are fortunate to be in Kannur district. And now I am here to say about some freedom fighters that we are unfortunate that we didn't remember about them.
that we even don't know about them. First one was, we all know that this rebellion, that is Ternakal rebellion, has actually started in 1801 in Ternakal district. It was actually led and brought in the light of that by the Muthukuri Gaudappa. Muthukuri Gaudappa has actually started this revolt against the British government for the against the increase of the taxes about the people, for the people, the increase of the taxes, and this is the reason. And they have fought very bravely with the help of village munsif and with all the others, but finally they have defeated by the British government. They are arrested and they also has been hanged. So this is the one thing, and there is a very horrible situation in this revolt, that is many women folk from that Ternakal village has actually jumped into that well in the Ternakal district, in the Ternakal village, they have jumped into that pool and committed suicide. This is a very horrible situation at that time. And second, I want to tell about the person that we all a little fortunate to know about him, that we are fortunate that we know something about him, and he is none other than Uyalavada Narasimha Reddy. Uyalavada Narasimha Reddy is the person who actually started the fight against the British government with all the rulers by taking them, by revolting against the British government far before the start of first war of independence, that is revolt of 1857 has started in 1857, but this revolt by Uyalavada Narasimha Reddy against the British government has actually started far behind in 1746. So that is the thing. And the third person that I want to tell about, he is none other than Gadichala Hari Sarvottam Rao. Gadichala Hari Sarvottam Rao is the person, father of the library movement in the Kurnool district. He is the person who has sacrificed his life for the adult literacy campaign in the Kurnool district, and he was the person, and he also told that not only with the fights, the revolutions that we are going against the British, it is not only the way, but the social, economic and educational revolutions will also help for the independence of the India. So that is one revolution that he also brought. And the person that I want to talk about is Venkata Ramaya, Muthukoda Venkata Ramaya. And he is the person who donated 20 acres of wetland for the Andhra Granthalayan in Kurnool district. And he is a member we should remember. And finally, I want to conclude that we should never forget our roots and our culture and traditions. We should remember them. We should get all the freedom fighters into the limelight, and we should tell them to the country that they are freedom fighters from our Kurnool district, and we are also from that Kurnool district where those freedom fighters sacrificed their lives for the independence of India. So thank you for everyone for giving me this very opportunity. మేడం విద్యావస్థ గారు, గార్గి అంటే సరస్వతీదేవి, ఆ అమ్మాయి నాకు మీద సరస్వతీదేవి ఉంది, తన పేరు గార్గేయి. అందుకే ఆ పేరు సార్థకం చేయించేలాగా ఒక ఫ్లో వస్తూ ఉంది. గుండడం వెళ్ళదు. సారు రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ మేడం, మిగిలిన డిగ్నిటరీస్ 3 కళాశాలల నుంచి పిల్లల్ని మాట్లాడించారంటే యాక్చువల్గా మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది, మనం తరగతితో ఉన్నాం క్లోజ్ చేయడానికి వైన దృష్టిగా. వాళ్ళతో మాట్లాడించిన ఎందుకన్నా ఇప్పుడు అర్థమైంది. వాళ్ళతో మాట్లాడించడం వలన 3 కళాశాలల నుంచి 3 వేరియేషన్స్, 3 ఇన్స్పిరేషన్స్ కదా. ఇది ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. కీప్ ఇట్ ఓకే రైట్. నౌ ఐ ఇన్వైట్ మన యూనివర్సిటీకి దాదాపుగా 1 సంవత్సరం క్రితం రిజిస్ట్రార్గా వచ్చి బాధ్యత స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు యూనివర్సిటీ 3 కాన్స్టిట్యూట్ కాలేజీల యొక్క అభివృద్ధి కోసం అహర్హం కృషి చేసిన వ్యక్తి. మన కళాశాల ఆస్తులు కానీ వాటి పరిరక్షణ కోసం నిత్యం పరిశ్రమిస్తున్న వ్యక్తి. ఇక్కడ విద్యను అలాగే డిసిప్లిన్ను పెంపొందించడానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యక్తి. మనకందరికీ అత్యంత ముఖ్యమైన, అత్యంత ప్రియమైన మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ ప్రొఫెసర్ కట్టా వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.